లేకుండా జీవిస్తున్న మనము దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వము చేయగల దేవుడు మనకి శాంతిని అనుగ్రహించాలని చూస్తూ వచ్చినాడు. అయితే బైబిల్లో ధనవంతుడు ఉంటూ వచ్చినాడు. ఆయన లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ బతుకుతూ వచ్చినాడు. కానీ ఒక దినం చనిపోతూ వచ్చినాడు. ఆ భయంకరమైన నరకంలో వేదనతో ఎంతో భయంకరంగా అరుస్తూ వస్తున్నాడు. అతనికి అక్కడ శాంతి లేదు. అయితే లోకంలో శాంతి లేదు, తర్వాత చనిపోయిన తర్వాత కూడా భయంకర నరకం ఉంటుంది. ఆ నరకంలో కూడా శాంతి ఉండదు. కానీ మేము చెప్పే మాటలు ఎందుకు చెప్తున్నామంటే ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించబడాలని. అందుకనే శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను అంటే ఆ శాంతికరమైన ప్రదేశము అదే పరలోక రాజ్యము. అక్కడ నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అక్కడ చాలా, అందుకనే దేవుడు ఆ విధంగా సెలవు ఆ భయంకరమైన శాంతి లేని ప్రదేశం నరకాన్ని తప్పించాలని, మనందరికీ శాంతి అనుగ్రహించాలని దేవుడు శుభవార్తను మేమైతే తీసుకొస్తున్నాడు. సోదరుడు పెడితేనే పెట్టద్దు, ఈ నాకాదని మాట్లాడుకోవద్దు. దేవుడు ఈ లోకంలో మన కుటుంబాల్లోనూ, తర్వాత పనిచేసే ప్రదేశాలను, సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేకుండా ఈ విధంగా బ్రతుకు వస్తున్నాం. కానీ దేవుడు అయితే మనకు శాంతి అనుగ్రహించాలని చూస్తున్నాడు. కాబట్టి ఆ శాంతిని కనిపించాలంటే అందుకనే ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలారా నా దగ్గర ఉండని నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్న ప్రవీణేశ్వర సెలవుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఖచ్చితంగా నీ కుటుంబానికి, నీకు, తర్వాత నీవు యేసుక్రీస్తును నమ్ముకుని నీ జీవితంలో శాంతి సమాధానం కలుగుతుంది. కాబట్టి నువ్వు చెప్పాల్సిన ఒకటే, మన ప్రభువా నన్ను క్షమించి నీ పాపని చాలు. దేవుడు ఖచ్చితంగా నీకు అటువంటి శాంతి నిర్మించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు నాకది నువ్వు పరిచయం పడుతున్న ప్రేమ సోదరుడి. కాబట్టి ఆ భయంకర నరకించాలి తప్ప, అంటే లోకంలో శాంతి లేకుండా చనిపోయిన తర్వాత కూడా ఆ శాంతి నరకంలో ఉంటే ఎంతో గొప్పదైన బాధ. కాబట్టి అటువంటి ఆ నరకాన్ని నుంచి విడిపించబడాలని, ఆ భయంకరమైన వ్యాధి నుంచి విడిపించాలనే విధంగా పాటలు పాడుకుంటూ మేము కూడా ఒకప్పుడు మా జీవితంలో మేము కూడా అటువంటి శాంతి లేని, నెమ్మది లేని జీవితంలో మేము కూడా జీవిస్తున్నప్పుడు